హాయ్ గైస్, వెల్కమ్ టు క్రియా క్లాస్. ఈరోజు మన క్రియా క్లాస్లో ఈ బాటిల్ అనేది ఎలా గీయాలో చూద్దాం. చూడండి, ఈ బాటిల్ యొక్క డైమెన్షన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఈ బాటిల్ యొక్క హైట్ అనేది 274, అలాగే విత్ అనేది 70, అలాగే దీని యొక్క కట్ సెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చాడు. చూడండి, బాటిల్కి ఫస్ట్ బాటిల్ అనేది ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. స్ట్రైట్ లైన్ అనేది 22, అలాగే ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్ ఇచ్చాడు. ఈ ఆర్క్ రేడియస్ 57, ఈ ఆర్క్ రేడియస్ కూడా 57, అలాగే మిగతాదంతా స్ట్రైట్ లైన్ తీసుకున్నాడు. చూడండి, ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది 148 డిగ్రీస్. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ ఈ కార్నర్ అనేది రేడియస్ 1 ఇచ్చాడు. అలాగే ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ కార్నర్స్ 12.5 ఇచ్చాడు రేడియస్. అలాగే ఇక్కడ కార్నర్ రేడియస్ 13 ఇచ్చాడు కదా. ఇప్పుడు మన ఈ డయాగ్రామ్ని డ్రా చేద్దాం. ఫ్రంట్ ప్లేన్, స్కెచ్, స్కెచ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ తీసుకోండి, ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎస్కేప్, అలాగే ఒక ఆర్క్ తీసుకొని అలాగే ఇంకో లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఎస్కేప్. ఈ డిస్టెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 ఇవ్వండి. అలాగే డైమెన్షన్ సెట్ చేసుకొని ఇదేమి 22, ఇది 57 అంటార్, ఇది కూడా 57. ఓకేనా. జూమ్ అవుట్ చేస్తున్నా. జూమ్ అవుట్ చేసి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నా. ఎస్కేప్, డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఇది డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ డైమెన్షన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 274 ఓవర్ లైట్ అనేది 274 ఎంటర్. 274 వచ్చింది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఓవరాల్ 70 కదా, 35 తీసుకోవాలి. 35 ఎంటర్. ఓకేనా. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ డౌన్ పార్ట్ చూద్దాం ఒకసారి. చూడండి, సెలెక్ట్ ఏ లైన్. ఫస్ట్ ఒక లైన్ తీసుకోండి. ఎస్కేప్, దీన్ని జూమ్ చేసుకోండి. ఎస్కేప్, దీని యొక్క డైమెన్షన్ అనేది 6 ఎంటర్. ఒక ఆర్క్ తీసుకోండి, ఒక ఆర్క్. ఎస్కేప్, దీని యొక్క రేడియస్ అనేది 13. ఓకేనా. ఇప్పుడు ఒక లైన్ తీసుకొని ఈ లైన్ని డ్రా చేసుకోండి. ఎస్కేప్, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆర్క్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్క్ ఇవ్వండి. ఎస్కేప్, డైమెన్షన్ తీసుకోండి. ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి హైట్ అనేది 13. ఓకేనా. ఇది రేడియస్ అనేది మన 12.5 ఇచ్చాడు పైన, అంటే 3 mm తీస్తే 9.5. ఓకేనా, వచ్చింది. ఇప్పుడు ఆఫ్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్ సైడ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పాయింట్ -3. ఓకే, రైట్. మొత్తం ఆఫ్ సెట్ చేసుకోండి లైన్స్ అన్ని. ఇది +3 ఇవ్వండి. ఓకే, రైట్. అలాగే ఇది కూడా అది -3, రైట్. ఇది కూడా మొత్తం ఓవరాల్ బాటిల్ అంతా ఆఫ్ సెట్ చేసుకోండి. మనకి ఆఫ్ సెట్ డిస్టెన్స్ 3 ఇచ్చాడు కాబట్టి మనం ఆఫ్ సెట్ అనేది 3 తీసుకున్నాం. ఒక లైన్ తీసుకోండి. లైన్ తీసుకొని ఇది జాయిన్ చేసేయండి. ఎస్కేప్, అలాగే కింద ఈ రెండు జాయిన్ చేసేయండి. ఎస్కేప్, డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఈ ఎక్సెస్ మెటీరియల్ డిలీట్ చేసేయండి. ఇక్కడ 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 ఎస్కేప్. ఇప్పుడు ఒక ఫిల్లెట్ తీసుకోండి. ఈ ఫిల్లెట్ అనేది ఇక్కడ ఇక్కడ ఎస్కేప్. ఈ ఫిల్లెట్ రేడియస్ అనేది ఇక్కడ 4 ఇచ్చాడు. మళ్ళీ ఫిల్లెట్ తీసుకోండి. ఇక్కడ ఇక్కడ 1 mm ఫిల్లెట్. ఎస్కేప్, ఫిల్లెట్ రేడియస్ 1 ఇవ్వండి. ఓకే, మనకి వచ్చేసింది. ఇప్పుడు ఒక సెంటర్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఒక సెంటర్ లైన్ సెంటర్లో ఇవ్వండి. ఓకే, రైట్. ఇప్పుడు గో టు రివాల్వ్. చూడండి, మనకు బాటిల్ అనేది వచ్చింది. ఓకే, రైట్. చూడండి, బాటిల్ బ్యాక్ కింద చూడండి షేపు, పైన చూడండి. ఇప్పుడు ఒక ఫిల్లెట్ తీసుకోండి. రౌండ్లోకి వెళ్ళండి. ఈ రౌండ్లో రేడియస్ 1.5, 1.5 ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఇది రేడియస్ 1.5 ఇవ్వండి. ఓకే, రైట్. మనకి బాటిల్ అనేది వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం మెటీరియల్ అప్లై చేద్దాం. వ్యూ, ఎపిరియన్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. బాటిల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత
మనకి ఏది కావాలంటే ఆ ఎపిడెన్స్‌ని యాడ్ చేసుకోండి. చూడండి బాటిల్ యొక్క ఎపిడెన్స్ ఇలా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ బాటిల్‌ని కట్ సెక్షన్ చేస్తున్నా చూడండి. ఇక్కడికెళ్ళి డైరెక్షన్ మార్చుకోండి. ఎక్స్ ఇచ్చుకోండి. ఎక్స్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఇక్కడికెళ్ళి దీన్ని రైట్ సైడ్ వ్యూలో పెట్టుకోండి. రైట్ సైడ్ వ్యూలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ వైర్ ఫ్రేమ్‌లో పెట్టుకోండి. చూడండి. ఆ డయాగ్రామ్ ఇది పక్కన పెడతా. ఆ షేప్ వచ్చిందో లేదో చూడండి. చూడండి. మనకి ఆ షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చింది. ఓకేనా గైస్? ఇది ఈరోజు క్లాస్. మనం నెక్స్ట్ క్లాస్‌లో ఇంకో డయాగ్రామ్‌తో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.